Hi friends, today special mushroom curry. మనకు మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు ఆనియన్స్, రెండు టమాటాలు, చిన్న చిన్న ముక్కలు, అల్లం, ఒకటి దాల్చిన చెక్క, 5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ మనం కలిసి మిక్సీ జార్లో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో బాగా నీట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు పుట్టగొడుగుల్ని బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అవి మట్టి నుంచి వస్తాయి కదా, ఇసుక అలా ఉంటుంది. మనం కర్రీ తినేటప్పుడు కొంచెం ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. అందుకు పుట్టగొడుగులను 1-2 సార్లు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నన్ను అడిగితే నేనైతే 3 టైమ్స్ క్లీన్ చేస్తాను. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. అవి కొంచెం మట్టి అలా క్లీన్ అయిపోయినాక మష్రూమ్స్ ని బాగా నీట్ గా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్నాము. ఇవి ఇందులో వేసేసుకున్నాము. ఇలా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాం. మేము ఇప్పుడైతే ఆనియన్స్ రెడ్ కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చినాయి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఇలా మిర్చి వేసేసుకుంటున్నాం. మనం మెత్తగా మిక్సీకి వేసుకున్న గ్రేవీ మొత్తం ఆల్ ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీకి వేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేద్దాము. ఈ ప్యూరిఫై మొత్తం ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ గ్రేవీ మొత్తం బాగా పచ్చివాసన పోయింది. ఇట్లా మనకు పచ్చివాసన పోయిందని ఈ నూనె పైకి తేలుతుంటే అర్థమైపోతుంది. నీట్గా బాగా కలుపుకొని మనం ఇందులోనే టమాటాలు వేసేసుకున్నాం. ఈ టమాటా బాగా ఉడికేంత వరకు మనం మూత పెట్టుకున్నాం. ఒక 5 minutes ఇలా మూత పెట్టుకున్నాం. ఇప్పుడైతే చూసేద్దాం. ఇదైతే బాగా రెడీ అయిపోయింది. నీట్గా టమాటాలు కూడా మగ్గాయి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి,
1.5 టేబుల్ స్పూన్ ఇప్పుడు గరం మసాలా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఉప్పు, కారం, ఇది పసుపు అన్నీ వేసేసుకున్నాము. ఇది కొంచెం నూనె పైకి తెలియేంత వరకు కొంచెం మగ్గనిద్దాము. ఎందుకంటే పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నాము కదా, దాంట్లో కూడా కొంచెం మిక్స్ అయినట్లు ఉంటుంది. మనకు నీట్గా కొంచెం ఆయిల్ పైకి వస్తే నీట్గా కలిసిపోయినట్లు ఉంటుంది. ఒక 2 minutes. ఇలా నీట్గా ఆయిల్ పైకి వచ్చేసింది. తర్వాత మనం మష్రూమ్స్ వేసుకున్నాం. ఈ కర్రీ అనేది బాగా మష్రూమ్స్ని కలుపుకుందాం. ఈ మసాలా కర్రీ మొత్తం ఈ పుట్టగొడుగులకు పట్టుకోవాలి. అప్పుడైతేనే కదా ముక్కకు బాగా కారం తెలుస్తుంది. కాసేపు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము. ఈ మష్రూమ్స్ అంతా మసాలా బాగా పట్టేంత వరకు కాసేపు అలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుదాం. ఇప్పుడు ఈ మష్రూమ్స్ మొత్తం ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ నుంచి మొత్తం వాటర్ వచ్చేసినాయి. మనం కొంచెం వాటర్ వేసుకుందాం. మళ్ళీ ఒక చిన్న గ్లాస్ వాటర్. మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం. ఇదైతే మేము రైస్లోకి ప్రిపేర్ చేసుకున్నాము. అందుకు కొంచెం నేను గ్రేవీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నా. మీకు చపాతీలోకి అయితే కొంచెం దగ్గరికి చేసుకోండి, సెట్ అవుతుంది. ఒక 5 minutes ఇలా మగ్గనిద్దాము. తర్వాత మనకు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం కర్రీ చూద్దాం. 5 minutes అయిపోయింది. ఇలా చూడు, ఇంత మంచిగా వాటర్ ఇలా వెళ్తున్నాయి, ఇలా ఆయిల్ పైకి వచ్చినాయి. మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. మీరు చపాతీలోకి అయితే ఇంకా కొంచెం దగ్గరగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫైనలీ మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, రైస్ పెట్టుకొని ఫుడ్ టేస్ట్ చేయడం ఒక్కటే. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. అందరికి ఈజీ మెథడ్లో
సింపుల్గా బ్యాచిలర్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ అనుకూలంగా చేసుకునేటట్లు చేశాను. మీకు కూడా ఈ కర్రీ నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.